అంత అంత ప్రేమికుడా? స్కూల్లో పిల్ల కూర్చుంటారే కాలేజీలో లవర్స్, నువ్వు లవరు కాదు, అతను లవరు కాదు కదా. ఆయన్ని ఏమనలేక నా మీద నేనే చేసుకున్నాను కదమ్మా. నేను మోసం చేసి పెళ్లి వస్తున్నాడు, ఇది వాస్తవం, అవునా కదా? అవును సార్. కన్ఫామేనా? కన్ఫామే కదా. అతను మోసగాడు తెలిసిపోయింది కదా. మరి అతను ఇప్పుడు మన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోలీసులు పెట్టేద్దామా లేదా? నువ్వు నిజాయితీ పూర్వక చెప్పు. అది కనుక అతని మీద పోలీస్ కేసు పెట్టాల్సిందే, అతను జైల్లో పంపించాల్సిందే అంటే నువ్వు నిజాయితీ పూర్వాలివి. నువ్వు చెప్పిలే నేను నమ్ముతా. నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, నన్ను మోసం చేశాడు కాబట్టి అతని మీద పోలీస్ కేసు పెట్టండి, నేను సంతకం పెడతా, జైల్లో పెట్టిద్దాం అంటావు. మరి ఫిక్సేనా? పిలవమంటా పోలీసుల్ని? ఆపు. ఏది ఏమొద్దు చెప్పు, ఏమొద్దు? వీళ్ళిద్దరు తప్పుంది సరిగానండి. ఈ అమ్మాయి చనివిస్తే కదా అబ్బాయి వచ్చింది. ఈ అమ్మాయి చనివిపోతే అబ్బాయి రాడు అని ఒక మాట చెప్తాను. అంటే నీ మొగుడు ఎంతమంది పెళ్ళాలని ఆడాళ్ళ మోసం చేయొచ్చు. అమ్మాయి నువ్వు ఆడదానివి, కొంచెమన్నా సాటి ఆడదాని నీకు విశ్వాసం, ప్రేమ, గౌరవం ఉండదా? అమ్మాయి ఏం చెప్పింది నాకు? అమ్మాయి ఏం చెప్పింది నాకు? ఏమండి నేను పెళ్లి వేసుకున్నా, 3 బిడ్డలు పుట్టారు, మా ఆయన తాగి 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 పరంజాబిని కింద పడి చచ్చిపోయాడు తాగి, వాస్తవం ఉంది. అప్పుడు నేను 3 పిల్లలతో ఉంటున్నా. వెళ్ళి దారి వెళ్ళే ప్రతి వచ్చి ఎలా ఉన్నావు, బాగున్నావా, మా ఇంటికి వస్తావా అని చండాలంగా అడుగుతున్నావు. ఏనమ్మా ఎరగదీయాలి కదా. నీ కోపం వచ్చింది, ఆమెకి ఏడుపు వచ్చింది, అదే తేడా. నువ్వు బాగున్నావు కొట్టగలవు, ఆమె ఏం కొట్టుద్ది, నాలా సన్నగుంటే కొట్టలేదు. వీడు నీ మొగుడు దొంగ రూపంలో మళ్ళా కొత్త కుమారుడిలాగా, పెళ్లి కాలేదు, ఒరిజినల్ బ్రహ్మచారిలాగా బెళ్ళపిచ్చి నేను చూసుకుంటా అంటే నమ్మింది, పెళ్లి చేసుకుంది. ఇందులో ఆమె తప్పేంటి? ఇంకేవలసి ఇచ్చింది చెప్పు. ఇప్పుడు నువ్వు వచ్చావమ్మా, మెళ్ళ తాళపొడి తీసావు, నాకు పెళ్లి కాలేదని అంటావు, బయటపడి వచ్చి వేరే అబ్బాయి చూసుకుంటాడు లేదా?